బుల్లితెరపై ప్రయోగాలు చేసిన జీనియస్ ఓంకార్ వెండి తెరపై కూడా జీనియస్ ని అంటూ జీనియస్ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమాకి మాటలు అందించినటువంటి రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు, అలాగే ఓంకార్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జీనియస్ సినిమాకి సంబంధించిన విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ఓంకార్. హలో అండి. హలో పరుచూరి గోపాలకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను. మరి జీనియస్ అనే సినిమా ఈ థాట్ ఎలా వచ్చింది? మీరు డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నారా, లేదంటే సడన్ గా వచ్చిన థాట్? ఇది సడన్ గా వచ్చింది కాదండి, ఇది నా అంబిషన్, చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాను. సో అలాంటిది ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని ఒక రోజులో వచ్చింది అయితే కాదు. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే పెట్టుకున్నానో దీని టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలని అనుకొని యాంకర్ అయ్యాను ఫస్ట్. ఆ యాంకర్ నుండి సక్సెస్ సాధించిన తర్వాత మా షోకి, వన్ ఆఫ్ ద ఆట డాన్స్ షోకి ఫైనల్స్కి చిన్ని కృష్ణ గారు వచ్చారు. ఆయనతో పరిచయం అలా స్టార్ట్ అయింది. ఆయనే నాకు ఈ కథ అందించారు. తర్వాత ఆ కథతో ద గ్రేట్ లెజెండరీ డైలాగ్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, వీళ్ళకి మించిన వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. లైన్ చెప్పగానే కథ చాలా నచ్చిందని చెప్పారు. బట్ మాది చాలా చిన్న బడ్జెట్తో స్టార్ట్ అయ్యాం అప్పుడు. ఆ చిన్న బడ్జెట్తో స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఎందుకంటే ఏమో ఇంత పెద్దవాళ్ళు కదా, నా సినిమా చేస్తారో లేదో, బడ్జెట్కి వస్తారో లేదో అనుకుంటూనే వెళ్ళాను. బట్ కథ నచ్చి ఎంతో ఇష్టంతో అసలు బడ్జెట్ గురించి ఏం మాట్లాడుకోకుండా చేస్తున్నాను అని చాలా ఇష్టంతో చెప్పారన్నమాట. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిలాగా వాళ్ళు తీసుకున్నారు. చాలా ఇష్టంతో రాశారు డైలాగ్స్ అన్ని కూడా. చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో, అంటే పెద్ద హీరోస్ ఉంటే గనక చప్పట్లు కొట్టడం కామన్, బట్ ఎవరు తెలియనటువంటి ఫేసెస్ తో, ఒక న్యూ కమ్మర్స్ లాంటి హీరోస్ తో క్లాప్స్ తీసుకుంటున్నాం అంటే జెన్యూన్ క్లాప్స్ అన్నమాట ఫ్రమ్ ద ఆడియన్స్. సో క్రెడిట్ గోస్ టు పరుచూరి బ్రదర్స్. మరి ఆ టెన్షన్ అంతా కూడా ఇప్పుడు ఈ రిలీజ్ తో మీ టెన్షన్ అంతా రిలీఫ్ అయింది అనుకోవచ్చా? చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా, ఎందుకంటే టోటల్ టీమ్ మొత్తం సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కొత్త వాళ్ళు, బట్ మేము ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే అంత పెద్దవాళ్ళు ఉన్నారు టెక్నీషియన్స్ మాకు. సో పర్ఫెక్ట్ వెల్ మేడ్ మూవీ కింద అయింది అది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. సో ఆ సక్సెస్ మీరు కూడా చూడాలి, మీరు కూడా తొందరగా వెళ్ళి ఆ జీనియస్ మూవీ చూస్తే ఆ డైలాగ్స్ ఏంటి, కథ ఏంటి, ఏం మెసేజ్ ఇచ్చాం అన్ని తెలుస్తుంది. ప్రోమోస్ లో ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, నెక్స్ట్ ఇంకా మూవీ చూడాలి. మరి గోపాలకృష్ణ గారు, మీరు ఓంకార్ షోస్ అన్ని కూడా చాలా చూస్తుంటారు కదా, సడన్ గా ఒక సినిమా అనుకొని మీ దగ్గరికి రాగానే డైలాగ్స్ రాయాలి అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు తన స్టోరీ చెప్పినప్పుడు? రెండు రకాలమ్మా. స్టోరీ చిన్నకృష్ణ చెప్పాడు, కానీ మేము ఏనాడు కూడా రాఘవేంద్ర వారి దగ్గర నుంచి రమణారెడ్డి దాకా అనేవాళ్ళ ముందు ఇప్పుడు ఓంకార్ దాకా అంటారు. ఎవరైనా ఆ పిల్లాడు ఎవరు అనేది నేను కానీ మన్నయ్య కానీ ఏనాడు ఆలోచించాము. డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్, అతన్ని మనం గౌరవించాల్సిందే. అతను అంకుల్ ఈ డైలాగు అంటే వెంటనే మార్చేసాం. వద్దు, అతను నచ్చట్లేదు. మాకు రాఘవేంద్రరావు అడిగినా మార్చడం, ఆయన అడిగినా, అది మా నేచరం. లేకపోతే 35 సంవత్సరాలుగా 350 సినిమాలుగా మేము ఉండలేము. ఎందుకంటే వాళ్ళు ఎందుకు లేరా, మన మాట వినరు. మాట వింటాం కాదు, నిజంగా అది కరెక్ట్ అనిపిస్తే ఏం చేస్తామంటే అది కాదు నాన్న అని కన్విన్స్ చేస్తాం. అదే వీళ్ళు వేసుకొచ్చిన మొట్టమొదటి ఆర్డర్లో కొన్ని డౌట్లు ఉన్నాయి నాకు, అన్నయ్యకి. నేను అన్నయ్యకి చెప్పలా, నేను వీళ్ళకి చెప్పి కామ్గా ఆ ఆర్డర్ని తీసి అన్నయ్యకి ఇస్తే, నేను ఏమైతే వీళ్ళకి చెప్పానో అవే అన్నయ్య చెప్పాడు. అప్పుడు తను అమ్మ ఏదో ఉందండి, ఇద్దరు ఒకటే చెప్తున్నారంటే తప్పు ఉందని పట్టుకుని స్క్రీన్ ప్లేని సెట్ చేసుకున్నాం అప్పుడు మళ్ళీ. అందుకే ఇవాళ ఆ విజయం వచ్చిందని నా విశ్వాసం. అమ్మ కథ ఎంత గొప్పదైనా దాని నడక, ఆ నడిచే తీరు, ఇప్పుడు మీకు మన ఖైదీ సినిమా ఉంటుందమ్మా, దాన్ని చిరంజీవి గారిని అలా ఓపెన్ చేయకుండా వేదవనాదం సినిమాతో పాటతో మొదలెట్టుంటే సినిమాని మామూలుగా ఇంత విజయం సాధించేది కాదు. ఎందుకంటే ఒక మోటివ్ అనేది ఉంటుంది హీరోకి. ఆ మోటివ్ను ప్రేమ అని చూపించి, ఆయన ప్రేమలో ఫెయిల్ అయ్యాడు, చంపాడని లాస్ట్ డైలాగ్ పగపగ తీర్చుకోవడానికి ఈ జన్మెత్తని పండదప్పుడు. సో ఆ నడక అనమాట అలా. అందుకని అతను దానికి ఒప్పుకున్నాడు. అలాగే మేము రాసిన డైలాగులు ఇది కాదంకుల్ అని ఇలా ఇస్తే మళ్ళీ మార్చి రాస్తే ఇప్పుడు నాకు ఓకే అన్నా కూడా మేము ఒప్పుకున్నాం. మరి ఇక టైటిల్ విషయానికి వస్తే, ఈ జీనియస్ అనే టైటిల్ ఎలా యాప్ట్ అయింది అని అనుకుంటున్నారు? రెండు రకాలమ్మ, ఒకటి నేను చెప్తే ఒకటి అతను చెప్తా. ఓకే, చెప్పండి. జీ అంటే జీవా, నీ అంటే నివాస్, ఎస్ అంటే యాసిర్, ముగ్గురు కుర్రాళ్ళకి అది ఇది. అవునా? అందుకు పెట్టారు ముందు సరదాగా. అది క్యారెక్టర్స్ నేమ్ అండ్ సబ్జెక్ట్ కూడా. జీనియస్లు ఎందుకు కాలేకపోతున్నారు? ఒక యూనివర్సిటీకి ప్రతి ఒక్కరు ఒక 10th క్లాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక టార్గెట్ పెట్టుకుంటారు. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, సంథింగ్ ప్రతి ఒక్కరు టార్గెట్తో వెళ్తున్నారు. బట్ వందలాది లక్షలాది ఇలా ఎక్కువ మంది యూనివర్సిటీలో, ప్రతి యూనివర్సిటీకి వెళ్తారు,
బట్ బయటకు వచ్చేటప్పుడు చాలా తక్కువ మందే ఆ గోల్స్ కి రీచ్ వస్తున్నారు అనమాట. అల్టిమేట్ గోల్ కి చాలా మంది రీచ్ కావట్లేదు, ఎక్కడ డివేట్ అవుతున్నారు. ఆ డీవియేషన్ అనేది ఈ ముగ్గురు క్యారెక్టర్స్ లో చూపించడం జరిగింది. సో ఆ ముగ్గురు పేర్లు కూడా జీ నీ ఎస్ ఆ మూడు కలిసినాయి అనమాట. సో జీనియస్ అని అక్కడ కుదురుతుంది అండ్ సినిమాలో కూడా స్టోరీ కూడా కుదురుతుంది అనమాట. ఓకే, మరి మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి పరుచూరి గారు రాసిన డైలాగ్స్ లో ఈ సినిమాలో? ఇందులో ఒకటి లేదండి, ఎందుకంటే ప్రతి సినిమాలో ఏమైనా ఒకటనే చెప్పొచ్చేమో కానీ ప్రతి ఒక్క డైలాగ్ క్లాప్స్ కొడుతున్నారు ఈ రోజున. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ మెయిన్ ఈ సినిమాకి గుండెగా లాంటిది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే విధానాన్ని కొంచెం హైట్ చేస్తూ సెకండ్ హాఫ్ లో ఏం జరుగుద్దా ఆ టెన్షన్ క్రియేట్ చేస్తూ తీసుకెళ్ళటం జరిగింది. అది కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు, ఎందుకంటే అలవాటైన స్క్రీన్ ప్లే కాదు ఇది. రెగ్యులర్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే అయితే కొత్తది కాబట్టి ఎప్పుడు కూడా ఏంటి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఆ స్క్రీన్ ప్లేకి వచ్చే డౌట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో మేము ఆన్సర్స్ క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈరోజు సక్సెస్ కొట్టాం. రెండోసారి సినిమాకి వచ్చిన వాడికి మొదటి హాఫ్ కూడా రెండో హాఫ్ అంత గొప్పగా నచ్చుతుంది. అప్పుడు అవును, నేను కథ తెలిసి ఉంటుంది కాబట్టి. అండ్ వ్యక్తి పూజ అంటే ఒక సెలబ్రిటీస్ ని కానీ పొలిటీషియన్స్ ని కానీ ఆరాధించడం తప్పు అనేది సినిమా కాన్సెప్ట్. సో మరి ఈ కాన్సెప్ట్ నే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అలా కాదు, అభిమానం. నేను రామారావు అభిమాని, నేను చిరంజీవి గారు అభిమాని. అట్లా మేము అభిమానించడంలో తప్పు లేదమ్మా. ఒక మాట రాశాను గుర్తు, నచ్చిన వాడి కోసం చచ్చేంత అభిమానం పెంచుకోవద్దు. చచ్చిపోవద్దు, మనం బతుకుతాం. అసలు ఏ హీరో అయినా ఎంత ప్రేమిస్తారు. మొన్న ఆయన ఎవరు, మన రజనీకాంత్ గారు ఏమన్నాడమ్మా, తాగబాకండి, సిగరెట్లు తాగబాకండి, మమ్ములు కాదు మీ తల్లిదండ్రులను ప్రేమించండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడమ్మా అంటే మీ తల్లిదండ్రులు మా చేతుల్లోంచి పిల్లలు జారి వెళ్ళిపోతున్నారేమో, ఈ పొలిటీషియన్ వెనకాల వెళ్ళిపోతున్నారు, ఈ క్రీడాకారుడు వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనోడు 13 ఏళ్ళు, వాడు ఆ T20 వస్తే మేము అందరం అయిపోయి ఆడికి అది ఉంచాల్సిందే. ఎందుకు దాన్ని ఎవడు గెలుస్తాడు? మొన్న అమ్మ ఎంత అన్యాయం అమ్మ, పాపం పాకిస్తాన్ ఓడిపోగానే ఒక అతను చచ్చిపోయాడు స్టేడియంలో. సో అలాంటి అభిమానం వద్దు అని అది చెప్పింది. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతున్నారు. అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం, నీకు అభినందనలు. చాలా కృతజ్ఞతలండి. తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి మనందరం తెలుగులో మాట్లాడుకుందాం. నిజంగా అన్ని పాటలు మొట్టమొదటిసారా మీ? లేదండి, ఇంత ముందు కూడా రాశారు. నాకు అన్ని పాటలు బాగున్నాయి. మొత్తానికి ఒక 30 సింగిల్ కార్డులు రాశాను సార్. మళ్ళీ సింగిల్ కార్డు అంటున్నాను. నేను ఒక్కడే రాశాను మొత్తం. నేను మా గురువు గారితో అలా రాసుకున్నా, సత్యాగ్రహ నారాయణ రెడ్డి. నిజంగా నీ పాటలు అన్నిటికీ పేరు వచ్చిందయ్యా, చాలా అద్భుతంగా. నాకేంటంటే నువ్వు మామూలు కావ్యంలాగా ఉండేదాన్ని గొప్పగా రాయగలవని తెలుసు, కానీ మా పద్ధతి ప్రేక్షకుల్ని ఊపుతాయే ఆ పాటలు కూడా ఇందులో ఎరగదీసావు నువ్వు. మొదటిసారి ఓంకార్ గారు ఆ కోణాన్ని తీయాలని చెప్పి చాలా ప్రయత్నించారు. సక్సెస్ అయ్యాం కదా, ఇప్పుడు ఆ పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది. పరచూరి గారికి ఇష్టమైన పాట ఏదో తెలుసుకోవాలని ఉంది ఈ సందర్భంగా. నేను ఈ పద్ధతే డిబిరి నాకు ముందు బాగా డిబిరి నచ్చిందంట. అనంత్ మూవీ చూసారా మీరు? చూసానండి, నిన్న మార్నింగ్ షో చూసాను. ఓకే, ఎలా ఉంది? నాకు నిజంగా ఇలాంటి ద్వితీయార్థం ఏ సినిమాలో చూడలేదు ఇప్పటివరకు నేను రాసిన సినిమాల్లో. తెలుగు అన్నారు కదా, అంటే సెకండ్ హాఫ్ మళ్ళీ ఆడియన్స్ కి కొంతమంది అర్థం కాకపోవచ్చు. సెకండ్ హాఫ్ ఎందుకంటే అండి ప్రతి కథని ముందు కూర్చుకోవడానికి మొదటి అర్థాన్ని ఉపయోగించుకుని రెండవ అర్థంలో దానికి ఒక పరిష్కారం చూపెట్టడం అనేది, ఇలాంటి కథను చాలా రోజుల తర్వాత ఇదే చూడడం, ఈ సినిమాలోనే చూడడం. ముఖ్యంగా ఇందులో క్రికెటర్ని చంపే సన్నివేశంలో మా నాన్న చర్చిలో పొక్కలతో అయినా తప్పట్లు కొట్టించుకోమన్నాడు, నేను చేసే పని సరైనది అనిపిస్తే మీరు తప్పట్లు కొట్టండి అన్న ఒక డైలాగ్ ఉంటుందండి. అవును,
అక్కడ నిజంగా ఎవరికి వాళ్ళు అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు నేను చూసిన హాల్లో అయితే. మనం ఇక్కడ కూడా ప్రీవ్యూ థియేటర్ లో కొట్టారు, నేను చెప్పా మొత్తం కొడతారు. అది ఆ సన్నివేశం వరకు తీసిన దర్శకులకి, రాసిన రచయితలకి, చేసిన నటులకి కూడా 100% మార్కులు వేయాల్సిందేనండి అలాంటి సన్నివేశం. అది జాషువా శ్రీధర్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? మా మ్యూజిక్ అంటే సంగీతం పక్షపాతిని కాబట్టి నేను 100కి 150 మార్కులు వేస్తాను. మాకంటే 50 ఎక్కువ వేసుకున్నాం. ఓకే, కానీ అద్భుతమైన సినిమాకి రాసిన సంతృప్తి ఉండండి. నిజంగా అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు అన్న ఒక చిన్న సందేశాన్ని. దురభిమానం కాదు, దురభిమానం అంటే మళ్ళీ అర్థం మారుతుంది, మూర్ఖాభిమానం. అలాంటి సందేశం రావడం ఇప్పుడు చాలా మంది యువత బాగా తమ సొంతం చేసుకుంటున్నారు ఈ కథని. నిజమండి. నేను అలాంటి సందేశం ఇచ్చినందుకు ఈ సినిమాకి ఎలాంటి అభిమానులు అవుతారు? ఈ సినిమాకి ఎలాంటి అభిమానులు అవుతారంటే, సినిమా అంటే వినోదం కాదు, సినిమా అంటే కనువిప్పు కలిగించేది, సినిమా అంటే కాస్త మనల్ని వివేకవంతులుగా తీర్చిదిద్దేది అన్న నిర్వచనకి మళ్ళీ ఊపందించేలాగా ఈ కథ ఉందని అందరూ భావిస్తున్నారండి. నిజమండి. నిన్న నేను తిరుపతిలో శ్రీరామ్ గారు ఆ గ్రూప్ థియేటర్ దగ్గర ఉన్నా. నేను అంటే ప్రతి షోకి అమ్మ మొత్తం పిల్లలే, కాలేజ్ పిల్లలు. మా మొదటి సినిమాలకు వచ్చేవారు అలా, చలిచేములు, ఈ చరిత్ర. అప్పుడు చూసి అంత పిల్లలే వస్తున్నారు, మిగతా ప్రేక్షకుల్ని ఎలా మనం రప్పించుకోవాలని అప్పుడు తాపత్రయపడేవాడు. వాళ్ళందరూ పెరిగిపోయి వీళ్ళేమో ప్రేమ సినిమాలకు పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ వీళ్ళని రప్పించాం. అది నా గర్వం. మళ్ళీ ఆ పిల్లలు ఇటే నడవాలమ్మా. ఓకే, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలకు విరామం తర్వాత చూద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పరుచూరి గారు, మీరు చాలా అంటే సీరియస్గా ఉన్న కథలకి చాలా సినిమాలకు మీరు డైలాగ్స్ రాశారు. మరి ఈ జీనియస్ అనే సినిమా రాసిన తర్వాత మీ ఆ డైలాగ్స్ వింటున్నప్పుడు థియేటర్లో మీకు ఎలా అనిపించింది? అంటే మాకు ఇష్టమైంది ఈ ప్రక్రియనమ్మా. మా జీవితంలో నాటక రచయితలుగా కూడా అన్నయ్య, నేను పట్టపదుల పలారశాల, ఈ చరిత్ర ఎర్రసరాతో, దారి తప్పిన ఆకలి, సమాధి కడుతున్నాను, సందాలు, ఇవ్వండి ఇవే రాసుకొచ్చాం. అవి ఎంతో ఇష్టం. కానీ మెల్లగా ఒక ఖైదీ, ఒక ముందడుగు అనే 2 సినిమాలు మా జీవితాలు మార్చేసాయి. అవి అంటే అసలు ఎక్కడికో అంచులకు వెళ్ళి చూపించిన రికార్డులు. దాంతో ఇప్పుడు మీరు నిర్మాత మా దగ్గర రాగానే ఈ వద్దు సార్ అది రాయండి, ఈ వద్దు సార్ అది రాయండి, ఈ వద్దు సార్ అది రాయండి అని ఇక అన్ని బొబ్బిలి బ్రహ్మణులు, అగ్నిపర్వతాలు, వజ్రాయుధాలు మమ్మల్ని అలా ఎత్తుకెళ్ళిపోయారు. చాలామంది మీకు ఈ చరిత్ర ఏసిరాతో 50వ రోజున మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే, నేను అన్నయ్య సర్కారు దిగి వెళ్తా అంటే ఒక 200 బ్యానర్లమ్మ. ప్రజాకవి పరుచూరు గోపాలకృష్ణ, విప్లవ కవి పరుచూరు, అట్లా. ఇప్పుడు అలా బెటర్ కదా, మాస్ మెగా రైటర్ అనో మాస్ రైటర్ అనో అలా పెడుతున్నారు. అది పోయింది కదా. అది నిజంగా ఇది ప్రజాకవి అంటే ఇలాంటి మాటలు రాసినప్పుడు ఆ తృప్తి వస్తుందమ్మా. ఇప్పుడు ఇందాక అనంత శ్రీరామ్ గారు కరెక్ట్గా చెప్పలే డైలాగ్. ఎవరితో చూసి నువ్వు చప్పట్లు కొట్టడం కాదురా, నిన్ను చూసి ఒకడు చప్పట్లు కొట్టే రోజు తెచ్చుకో అని. నిన్ను చూసి మీ అమ్మ నాన్న నిన్ను కోరుకుంటారు కదా, నువ్వు తెప్పించుకో అమ్మా ఒకసారి అని. అది అది హార్ట్ టచింగ్ డైలాగ్. ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడమ్మా. నా బిడ్డను చూసి ఇప్పుడు రామారావు బాలకృష్ణ గారిని, హరికృష్ణ గారిని, ఇప్పుడు ఎన్టీ రామారావు చూసి నవ్వుకుంటా ఆనందపడతారు కదా. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని, రామ్ చరణ్ చూసి ఆనందపడతారు కదా. మా నాన్న మమ్మల్ని చూసి మేము ఆనందపడ్డాను, మా పిల్లలు మా లైన్లోకి రాలా. కాకపోతే అమెరికాలో ఉన్నారన్న ఆనందం తప్ప ఇక్కడికి వచ్చి వాళ్ళు రచయితలు అయ్యండి మాకంటే మంచి మాటలు రాస్తా అంటే జనం చప్పట్లు కొడతాను, మేము ఆనందపడతాం. అలా కాలర్ లైన్ లో ఉన్నారు. హలో మూర్తి గారు. హలో హలో మేడం నమస్తే అండి. మూర్తి గారు, జీనియస్ సినిమా చూసారా? డైరెక్టర్ ఓంకార్ గారు, అలాగే డైలాగ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇద్దరు పెద్దలకి, ఓంకార్ గారికి, వెంకటేశ్వర గారికి నమస్కారాలండి. గోపాలకృష్ణ గారు. సారీ పర్వాలేదండి. ఎన్టీ రామారావు చాలా చమత్కారం చేశారు. ఎవరు గోపాలకృష్ణ, ఎవరు వెంకటేశ్వరరావు 35 ఏళ్ళనే తెలియట్లే ఇంకా జనానికి. సార్ నేను గుంటూరులో నిన్న ఈవినింగ్ సెకండ్ షోకి వెళ్ళాను సార్ గుంటూరులో. వెరీ గుడ్ అండి.
అసలు ముందల ఈ సినిమా తీసినందుకు ఓంకార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. అవును, మొట్టమొదటి తీసి ముందు ధన్యవాదాలు అతనికే ఇవ్వండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా థియేటర్ లో ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు లేరండి. అందరూ చక్కగా కూర్చొని సినిమా అసలు సాంగ్స్ కానీ అసలు ఎంత ఎంజాయ్ చేశామంటే అంత ఎంజాయ్ చేశాము. సూపర్ మూవీ సార్. 2012లో ఆర్టిస్ట్ సెలక్షన్ గానీ అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా 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 కీన్ గా అబ్జర్వ్ చేసుకుంటే చాలా శ్రద్ధగా తీసుకున్నట్టు జరిగింది సార్ మూవీ. యువతకు మనకు మంచి చాలా 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 మంచి మెసేజ్ ఇచ్చారు సార్. ధన్యవాదాలు. ఈ స్టోరీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన పెద్ద కృష్ణ గారండి, చిన్ని కృష్ణ గారు ఎంతో అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అవును, ఎప్పుడు అన్నా నేను ఆ మాట. చాలా చాలా బాగుంది సార్. మేమైతే నిజంగా 2013లో 12లో చాలా అద్భుతమైన సినిమా ఓంకార్ గారు ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి మూవీ రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మూర్తి గారు. నెక్స్ట్ కాలర్ లీలా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో లీలా గారు, జీనియస్ మూవీ చూసారా? చూసామండి, నిన్న ఫస్ట్ షోనే చూసాం. మరి మూవీ డైరెక్టర్ ఓంకార్ ఉన్నారు, మాట్లాడండి. పరుచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు. లీలా గారు, హలో, మాట్లాడండి లీలా గారు. హలో, నిన్న మూవీ చూసామండి, చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది. అసలు థ్యాంక్ యూ అండి. బాగా తీశారు ఓంకార్ గారు. మీరు ఫస్ట్ డైరెక్షన్ అయినా కానీ చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ లీలా గారు. ఎక్కడ చూసారు మీరు? మేము గుంటూరులో ఉంటామండి. గుంటూరులో చూసారా? అవునండి. మీకు బాగా నచ్చింది ఏంటండి మూవీలో? ఆ మెసేజెస్ నచ్చాయండి. అసలు ఇప్పుడు చాలా మంది వ్యక్తి పూజ చేసి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. వెరీ గుడ్ అండి. అంటే మీరు మీలా ఇప్పుడు మేము మూవీ చూడండి అని చెప్తే మేబీ ఏదో గొప్ప చెప్పుకుంటున్నారు అనుకుంటారు. మీరు చెప్పండి ఆడియన్స్ కి చూడమని మూవీ. వెరైటీగా ట్రై చేస్తున్నారు. అవును లీలా గారు, చాలా మంది చూస్తున్నారు ఈ మూవీ. అసలు చాలా మంది మారుతారు కూడా ఖచ్చితంగా. అవునండి. ఇంకా మీరు చెప్పండి, ఇప్పుడు అందరూ వెళ్ళి మూవీని చూడమని చెప్పండి. మీరు మీ తరపున చెప్పండి. ఖచ్చితంగా చెప్తామండి. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి, లైవ్ లో చెప్పండి, వింటారు. ఖచ్చితంగా చెప్తామండి. చాలా మంది ఇప్పటికీ అసలు మా ఫ్రెండ్స్ అందరు కూడా చూసారు, చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లీలా గారు. మరి చిన్ని కృష్ణ గారి కథలు అంటే అసలు పెద్ద పెద్ద డైరెక్టర్లే ఫంబుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి అంత పెద్ద బర్డన్ మీరు ఎందుకు మోయాలనుకున్నారు? లేదండి, అంటే చిన్ని కృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు 3 స్టోరీస్ ఎంచుకోమని చెప్పారు. ఒకటి బొమ్మరిల్లు స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ, దానికన్నా 10 రెట్లు ఉంటుంది, అది కావాలా? లేదు దేవదాస్ మూవీ కైండ్ ఆఫ్ లవ్ సబ్జెక్ట్, మా సబ్జెక్ట్ కావాలా? లేదు ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావాలని 3 పెట్టారనమాట. ఒక టిఫిన్ లాగా, ఇడ్లీ, దోశ, పూరి లాగా ఏది కావాలి నువ్వే తీసుకో అని చెప్పారు. కాకపోతే ఈ జీనియస్ సబ్జెక్ట్ ఎంచుకోవాలంటే డైరెక్టర్ కి గట్స్ ఉండాలి, 2 గుండెకాయలు కావాలని ముందే హెచ్చరించారు. నేను అన్నాను, నాకు ఇదే కావాలి, ఇది చేస్తేనే నాకంటూ ఒక రికగ్నిషన్ ఉంటుంది, బాగుంటుంది, ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది, నాకు ఇదే ఇవ్వండి అని చెప్పాను. ఇది తీసుకొని చాలా ఈజీగా ట్రావెల్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథను చాలా బాగా నాకు నేరేట్ చేశారు, ఇంజెక్ట్ చేసేసారు నాలో. అండ్ తర్వాత పక్కన పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు కథ మాటలు పర్ఫెక్ట్ గా ఉంటేనే పెద్ద బలం అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఫోన్ చేస్తాను ఫస్ట్ అంకుల్ కాల్ చేసి, అంకుల్ నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, ఏం చేద్దాం, సలహా ఇస్తారు. అండ్ వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా అంతే. సో వీళ్ళిద్దరితో నేను చాలా బాగా ట్రావెల్ అయ్యాను. అంటే ఒక్కసారి కథ లాక్ అయిన తర్వాత ఆ మాటలు, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సీన్ ఒక తీసేటప్పుడు మాటలతోనే ఉంటుంది అదంతా. అది వీళ్ళిద్దరితో నేను ట్రావెల్ అవటం వల్ల ఈరోజు అవుట్పుట్ పర్ఫెక్ట్ గా వచ్చింది. సినిమా స్క్రీన్ మీద చూస్తున్నారు అందరూ, ఆ క్లాప్స్ అందుకే పడుతున్నాయి. అంతే, చాలా ఈజీగా చేసేసాను. మరి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తో ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ తీయాలనుకుంటున్నారు? మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ ఇష్టం? అంటే నాకంటూ స్పెషల్ గా స్టోరీస్ అని ఇంకా నేనేం పెట్టుకోలేదండి. అంటే మాత్రం ఇలా ఫాలో అవ్వమంటానండి కొన్నాళ్ళు. ఎందుకంటే ఇదే గ్యాప్ ఉంది. ఈ డైరెక్టర్ టి కృష్ణ, ఓ ముత్యాల సుబ్బయ్య, ఓ పరుచూరు బ్రదర్స్, ఇలా మేమందరం తీసాం. దాసనారాయణ కూడా ఎర్లీ డేస్ లో అందరం కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో వచ్చిన వాళ్ళమేనమ్మా. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది. లవ్ సినిమాలు తీయడానికి చాలా మంది ఉన్నారు, మాస్ సినిమాలు తీయడానికి చాలా మంది. ఏదైనా సరే ట్రెండ్ సెట్ చేయడానికి 1-2 సినిమాలు అయితే ఓకే, అవే కంటిన్యూ అవుతాయి. నేను అదే అన్నా, ముందు కొన్నాళ్ళు తీసి మెల్లగా మేము మారిపోయాం కదా, తను వెళ్ళిపోతే ఇంకొకళ్ళు అనుకుంటారు వచ్చి. వాళ్ళు మొదటి 4 అడుగులు ఒక మంచి మెసేజ్ తో మేము ఈ జీవితాన్ని ప్రారంభించామని సంతృప్తి ఉంటుంది. రాజేంద్ర గారు జ్యోతి చూడండి,
చూడండి, ఆమె కథ చూడండి, ఆమె కథ జ్యోతి, ఆమె కథ అనుకుంటా. ఎంత అద్భుతమైన మెసేజ్లు ఇచ్చారు జ్యోతిలో. వాటిలో ఎవరు మెసేజ్ లేకుండా ప్రారంభం అవ్వలేదమ్మా ఏ దర్శకుడు కూడా. అందరూ అలాగే ప్రారంభమయ్యారు. స్వర్గం నరకం, తాత మనోడు దాసన్ అంటారు. మరి ఈ సినిమా ఇన్స్పిరేషన్ తో అంటే ఓంకార్ నెక్స్ట్ సినిమాలు తీయడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇంకా నేను చెప్తున్నానమ్మా, మంచి ఇంకొంచెం ఇప్పుడు దీనిలో అస్సలు కమర్షియల్ వాల్యూ జోలికి వెళ్ళలేదు. కొంచెం కమర్షియల్ వాల్యూ జోలికి వెళ్ళి అంటే వెళ్తే డిస్టర్బ్ అయ్యేదేమో చెప్పలేను. అతనే కరెక్ట్ ఏమో. ఇవాళ అంత యాంగ్జైటీగా మేము ఎవరో మాట్లాడలేక ఆ ఉత్సాహంలో ఉండిపోతున్నారు. కమర్షియల్ అంటే గుర్తొచ్చింది ఐటమ్ సాంగ్ గురించి మనం ఇందాక మాట్లాడాం, డిబిరి డిబిరి సాంగ్. మరి ఆ సాంగ్ అంటే ఈ మధ్య అన్ని సినిమాల్లో వస్తున్నాయి, అలా అనుకొని పెట్టారా లేదంటే స్టోరీ పరంగా ఉందా? అంటే ప్రతి సినిమాకి ఇప్పుడు ఒక మెసేజ్ ప్రతి సినిమాకి మెసేజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది. బట్ మన సినిమాకి ఏంటంటే చాలా పెద్ద మెసేజ్. ఇది ఒక మెసేజ్ కాదు, టార్గెట్ 3 టార్గెట్లు ఉన్నాయి. 3 టార్గెట్లు మొత్తం కలిపి చెప్పేది వ్యక్తి పూజ తప్పని 3 మాస్ పాటలు ఉన్నాయమ్మా. సో అందుకోసం ఈ గదిలో ఇప్పుడు 4 గోడల మధ్యన ఎవరన్నా కూర్చోబెట్టి బెత్తం పెట్టుకొని చెప్తే మెసేజ్ ఎవరు వినరండి. ఈ రోజుల్లో యూత్ అలా లేరు. వాళ్ళకి నచ్చిన విధంగా అన్ని ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళకి ఇష్టంగా చెప్పాలి ఏదన్నా. సో నేను ఆ ప్రయత్నం చేశాను అన్నమాట. సో మనకి టైం ఎక్కువగా లేదు. సో జీనియస్ మూవీకి సంబంధించి ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? అంటే ఇది టోటల్ గా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడాలండి. ఇది ప్రతి ఒక్క పేరెంట్ చూడాలి వాళ్ళ పిల్లల కోసం, అండ్ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం చూడాలి. ఇది టోటల్ యూత్ఫుల్ మూవీ. ఇది ఏ అసభ్యతంగా ఏమీ లేదు, చక్కగా ఉంటుంది. అందరూ దయచేసి చూడండి, ప్రతి ఒక్క పౌరుడు కూడా చూడాలి. చూసి నచ్చితే 10 మందికి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మరి కంగ్రాచులేషన్స్, మంచి టాక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మూవీస్ కూడా మీ నుంచి ఇలాంటి సందేశాత్మక సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. సో ఇవి జీనియస్ సినిమాకి సంబంధించిన విశేషాలు. నమస్తే.